సమస్య, దాని పరిష్కారం, దాని మూలం వెతికేవాడే నిజమైన నాయకుడు అంటారు. నిజంగా కొన్ని విషయాలు కానీ, చేసే అంశాలు కానీ ప్రజల్లో మనకున్న నమ్మకాన్ని మరింత నిలబెడతాయి. నాయకుడిని మరింత అత్యున్నతంగా ఆయన్నైతే ఒక దశకు తీసుకువెళ్తాయి. సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్ట్రీషియన్లకు సంబంధించి 325 మందికి సుమారు 16 లక్షల సొంత డబ్బులు వెచ్చించి రక్షణ కిట్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దాని వెనక ఉన్న ఒక మానవతా విషయాలు కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ నెలలో పిఠాపురం నియోజకవర్గంలోని మల్లం గ్రామంలో సురేష్ అనే ఒక దళిత యువకుడు ఒకరి ఇంట్లో, అంటే అగ్రవర్ణాల ఇంట్లో పని చేస్తుండగా అతడు షాక్ కొట్టి చనిపోయాడు. ఆ సందర్భంగా ఆ అగ్రవర్ణాలకి సంబంధించి, దళితులకి సంబంధించి జరిగిన అంటే సెటిల్మెంట్ విషయంలో సరైన ఇది రాకపోవడం, ముగింపు రాకపోవడం, తర్వాత కాస్త సామాజిక స్పర్ధలకు, సామాజిక అంశాలకు అది దారితీసింది. సో దీన్ని వెంటనే తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెంటనే జిల్లాధికారులను పంపించారు, పార్టీ నాయకుల్ని పంపించారు. వెంటనే ఆ సమస్యను అయితే అక్కడితో ముగింపు పలికారు, తగిన ముగింపు పలికారు. అయితే దీని మూలాలు ఎక్కడున్నాయి, అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, దీని మూలాలు ఎక్కడున్నాయి అని అయితే వెతకడం అయితే మొదలుపెట్టారు. దాని మూలాలు ఎక్కడున్నాయంటే చనిపోయిన సురేష్ అనే యువకుడు ఎలక్ట్రీషియన్గా 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ సరైన రక్షణ పరికరాలు పేదరికం వల్ల కొనుక్కోలేకపోవడం, పాపం అవి లేకుండానే పనులు చేస్తుండడంతో ఈ మొత్తం వ్యవహారం జరిగింది. అతడు మృతి చెందాడు. దాని తర్వాత జరిగిన సామాజిక స్పృహ అంశాలు జరిగినాయని అయితే పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. సో దీనికి సంబంధించి అసలు సురేష్ అనే యువకుడే కాదు, పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఎంతమంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారు అనేది ఒక సర్వే చేయించారు. సో 325 మంది తేలారు ఎలక్ట్రికల్ పనులు చేసేవాళ్ళు. వాళ్ళందరికీ సంబంధించి కిట్లు, రక్షణ పరికరాలు, పనులు చేసే సమయంలో రక్షణ పరికరాలు సొంత డబ్బులతో ఇవ్వాలని అయితే నిర్ణయించుకున్నారు. దీనికి 16 లక్షలు అవుతుందని వెంటనే ఒక నివేదిక తయారు చేసి ఇవ్వడంతో వెంటనే దానికి సంబంధించి నిధులు ఇచ్చారు. దానికి సంబంధించి రక్షణ పరికరాలు ఇచ్చి, దీంతోపాటు వాళ్ళకు సంబంధించి ప్రధానమంత్రి రక్షణ బీమా కల్పించి ప్రతి ఒక్కరికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే 2 లక్షలు వచ్చేలాగైతే తీసుకున్నారు. సో ఇదొక్కటే కాదు, గతంలో ఉపాధి కార్మికులు రాత్రి వేళ పనిచేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆటో ఢీకొని 3 చనిపోయిన సందర్భంగా కూడా ఆయన చాలా ఆవేదన చెందారు. మొత్తం అందరికీ కూడా బీమా రావాలి, ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల పరిధిలోకి ఉపాధి కార్మికులు, అంటే ఉపాధి శ్రామికులు రావాలి అని అయితే ఆయన గట్టిగా చెప్పారు. దానికి సంబంధించి ఉపాధి శ్రామికులందరికీ కూడా బీమా చేయించారు. సో ఒక నాయకుడు మనసుతో ఎలా స్పందించాలి, దాన్ని ఆచరణలోకి ఎలా తీసుకురావాలి అన్న విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు చూపుతున్న చొరవ కానీ, ఆయన చూపిస్తున్న దారి కానీ నిజంగా మార్గదర్శకం, స్ఫూర్తివంతం అని అయితే మనం గట్టిగా చెప్పొచ్చు. అందరూ కూడా ఈ మార్గాన్ని అయితే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. సో ఎప్పటికప్పుడు వీడియోను లైక్ చేస్తూ ప్రోత్సహించండి.